కొత్త ప్రభుత్వానికి స్వాగతం సుస్వాగతం. జగన్ చేసినటువంటి తప్పులు మీరు చేయకండి ప్లీజ్. ఎందుకంటే మన రాష్ట్రంలో లేబర్ ఎక్కువ. ఆ లేబర్ కాడ కూడు మీరు తీయకండి. వాళ్ళకి ఏం కావాలో అందించండి. మీరు ఏదైతే అందిస్తారో వాళ్ళు మీకు రెండింతలుగా వాళ్ళ మనస్తృప్తితో మీకు ఓట్లు వేస్తారు. ప్రతి ఒక్కడు కష్టపడి రాత్రిపూట ఒక మందు సీసా కొనుక్కోవాలంటే ఎన్నో బాధలు పడుతున్నాడు. ఆ మందు కొనిని అక్కడ తాగలేక ఎక్కడెక్కడో తాగి ఇండ్ల కాడ చెప్పు దెబ్బలు తిని, ఆడవాళ్ళ కాడ పొరక దెబ్బలు తిని ఇంత చేస్తున్నటువంటి వారికి మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణలో చూసారా? ఒక వైన్స్ పక్కన ఒక డాబాలేసి ప్రశాంతంగా కూర్చుని తాగమంటున్నారు. మన రాష్ట్రంలో ఎందుకు లేదు, జరగటం లేదు చెప్పండి. వాళ్ళకన్నా ఎక్కువ మనము వాళ్ళకన్నా డెవలప్మెంట్ అయ్యామా? లేదుగా. మనం డెవలప్ అవ్వాలంటే మనకు ఓటు హక్కు ముఖ్యం. ఆ ఓటుతోనే బుద్ధి చెప్పారు ఈ రోజు జగన్కి. ఇండ్ల కాడ షాప్లో ఒకటికి మూడింతలు రెట్టింపు చేసి మందు కొని ఆ మందు తాగడానికి మురికాల పక్కన పోయి పోస్తుంటే ఆ పక్కన పోయి తాగి ఎన్ని బాధలు పడుతున్నారు. మీరు కూడా బాగా గమనించుకోండి. కొత్త ప్రభుత్వానికి నేను చెప్తున్నాను, అంటే మిమ్మల్ని హెచ్చరించడం లేదు. ఒక సామాన్య మానవుడి నాడి కనుక్కోండి. వాడికి ఏదైతే సంతోషం ఉంటుందో ఆ సంతోషంలో మీరు వెయ్యింతలు సంతోషంగా ఉంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కటి, ప్రభుత్వ ఉద్యోగస్తుల జోలికి పోకండి, వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. 2, లేబర్ కనీసం లేబర్కి ఇచ్చే విలువ ఇచ్చి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి అన్నీ మంచి చేయండి. 3, ఆడపిల్లలు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క ఆడపిల్ల ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి మన వంతు మనం ఆ అమ్మాయికి మంచి చేయండి. ఈ 3 చేస్తే మళ్ళా కూటమికి పట్టం కడతారు, పట్టాభిషేకం చేస్తారు. లేకపోతే భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి బాగా. తప్పుంటే క్షమించండి, లేదా చిత్తూరు చిట్టి ఒక లైక్తో హ్యాండ్సప్ చేయండి.